అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఇక్కడ రెండు టీములు ఉన్నాయి. ఒక అభివృద్ధికి చిరునామా, అహర్నిశలు కష్టపడేటువంటి చంద్రబాబు నాయుడు గారి టీము. ఇక్కడ విధ్వంసం, బూతులు మాట్లాడే టీము. ఇక్కడ ఒక మాజీ గవర్నమెంటు, పాత గవర్నమెంటు టీము, వైసీపీ టీము. ఓకే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలయ్యింది. రోడ్లు వేశారు, పరిశ్రమలు తెస్తున్నారు, క్వాంటం వ్యాలీ తెచ్చారు, సిఆర్డిఏ బిల్డింగ్ కట్టారు, అమరావతి జరుగుతోంది, పోలవరం జరుగుతోంది, విశాఖ అభివృద్ధి జరుగుతోంది, డేటా సెంటర్ వచ్చింది, పెట్టుబడులు వస్తున్నాయి. ఇన్ని జరుగుతుంటే ఒక ప్రతిపక్ష పాత్రగా మీరు ఏమడగాలి? అమరావతిలో పెట్టుబడులు ఎంత, ఏం కడుతున్నారు, ఎలా కడుతున్నారు, ఏ పరిశ్రమ వచ్చింది, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎలా అభివృద్ధి జరుగుతోంది, తాగునీరు అందుతోందా, సాగునీరు అందుతోందా? మేము రోడ్లు వేయలేకపోయాం, మీరు రోడ్లు వేసారు, పోనీ ఎన్ని రోడ్లు వేశారు, ఎంత ఖర్చు అయింది, అది అడగవలసింది పోయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్యాంట్ ఎందుకు వేస్తారు, పంచి ఎందుకు కట్టరు? లోకేష్ గారు స్విమ్మింగ్ పూల్లో ఈత ఎందుకు కొడతారు? స్విమ్మింగ్ పూల్లో కొట్టకపోతే రోడ్డు మీద కొడతారా? అచ్చెన్నాయుడు గారు పొడుగ్గా ఎందుకుంటారు, నారాయణ గారు పొట్టిగా ఎందుకుంటారు? మీ దుంపలుగా ఇదేమి ప్రతిపక్షం అయ్యా బాబు? భారతదేశంలో ఇలాంటి ప్రతిపక్షం ఎక్కడైనా ఉంటుందా? గవర్నమెంట్ని మీరు ప్రశ్నించాలి, మేము రెడీ సమాధానం చెప్పడానికి. మా కార్యకర్తలు చాలు, నాయకులు కూడా అక్కర్లే. ప్రతి దానికి సమాధానం చెప్పడానికి ప్రతి కార్యకర్త నడుం బిగించి సిద్ధంగా ఉన్నాడు. అడగటానికి మీకు దమ్ము లేక, ధైర్యం లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మావి గన్నని, ఇంకోటని, ఆ గన్నని, ఈ గన్నని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పిచ్చి మాటలే, 3 రాజధానులని, అదని ఇదని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిచ్చి మాటలే. అంటే అధికార పక్షానికి మీరు తగరు, ప్రతిపక్షానికి కూడా మీరు తగరు అని రుజువైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి అవకాశాన్ని వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల అభివృద్ధికి దిశగా బడిగా అడుగులు వేస్తున్నారు. ఇది సిస్టమ్, ఇది క్రమశిక్షణ, ఇదొక పార్టీ, ఇదొక పద్ధతి. మీకేంటి సార్ పద్ధతి లేని పార్టీ? ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని వాడికి ఎందుకు సార్ రాజకీయాలు? మీకు ఎందుకున్నారు రాజకీయాల్లో? దయచేసి పద్ధతిగా ప్రవర్తించినట్టయితే ప్రతిపక్షం మాకు కావాలని కోరుకుంటున్నాం మేము. దానికి కూడా తగమని మీకు మీరే చెప్పుకుంటున్నారు. తెలుగుదేశానికి, వైఎస్ఆర్సీపీకి ఉన్న తేడా ప్రజలు రోజు గ్రహిస్తూనే ఉన్నారు. 29లో చెప్తారు మరొక అఖండమైన తీర్పుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.